సింధు యష్ మీరిద్దరూ ఇలాగే కంబైన్డ్గా కంటిన్యూ అయితే ఇక మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయొచ్చు. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో నాకు తెలిసిన బిగ్ షాట్స్ చాలా మందే ఉన్నారు. వాళ్లతో నేను మాట్లాడతాను, మీకు ప్రాజెక్ట్స్ ఇప్పిస్తాను, కలిసి వర్క్ చేసుకోండి. ఓకే? సారీ మేడం. ఈ ప్రాజెక్ట్ క్లోజ్ అయితే ఇంకెప్పటికీ సింధుతో కలిసి వర్క్ చేయలేను. ఎందుకంటే సింధుతో కలిసి వర్క్ చేయడం మా ఫ్యామిలీలో ఎవ్వరికీ ఇష్టం లేదు. ఇది కూడా మీ ప్రాజెక్ట్ కోసమే చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ మీ ప్రాజెక్ట్ కోసం అనడం కన్నా నా బిజినెస్ ప్రాఫిట్ కోసం చేశాను. ఐఎమ్ ఎ ప్యూర్ బిజినెస్ మ్యాన్. వస్తాను మేడం. సింధు, నేను చేయగలిగిందంతా చేశాను. ఎంత చేసినా యష్ మనసు మారడం లేదు. ఇక నువ్వేం చేస్తావన్నది అంతా నీ చేతుల్లోనే ఉంది. నీకే హెల్ప్ కావాలన్నా తప్పకుండా నన్ను అడుగు. ఓకేనా? సింధుతో కలిసి వర్క్ చేయడం మా ఫ్యామిలీలో ఎవ్వరికీ ఇష్టం లేదు. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా? మన పయనం ఇంతేనా? కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. ఇంకా యష్తో కలిసి పనిచేసే అవకాశం దూరమైనట్టేనా? నాకిక యష్ని నా కళ్ళతో చూసే అదృష్టం కూడా ఉండదన్నమాట. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే. ఒకే గతాన్ని ఒకే నిజాన్ని
పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే ఏ ఎందుకు ఎందుకు చించేశావు? భార్యాభర్తలుగా మీరిద్దరూ విడిపోయారు. ఈ ప్రాజెక్ట్ వర్క్లో నుంచి వేరవ్వబోతున్నారు. అలాంటిది ఈ బిజినెస్ మ్యాగజైన్ కవర్ పేజ్లో మాత్రం మీరిద్దరూ ఎందుకు కలిసి ఉండాల్సిందో. అందుకే నీ ఫోటో వరకు చించేసి యష్ని నీకు దూరం చేశాను. లైఫ్లోనే కాదు, మ్యాగజైన్లో కూడా నేను మీ ఇద్దరిని కలిసి ఉండనివ్వను. ఈ ఆఫీస్లోకి నేను ఎంటర్ అయ్యి నా ఆటలో నీ ఆటని క్లోజ్ చేశాను. నా ఆట ఇంకా అయిపోలేదు సింధు, ఇంకా మిగిలే ఉంది. ఎక్కడో తెలుసా? నీ ఇంట్లో, అదే శశి దగ్గర. ఏంటి సింధు అలా షాక్ అవుతున్నావు? ఆల్రెడీ శశి దగ్గర నా ఆట ఎప్పుడూ మొదలైపోయింది, కానీ నీకు తెలీదు అంతే. ఇంటికెళ్ళు, ఇంటికెళ్ళి చూడు, నా ఆట ఏ రేంజ్లో ఉందో నీకే అర్థమవుతుంది. ఇది నా బాల్ నాకిచ్చేయ్.